ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ మారుతి లాంటి మిడ్ రేంజ్ సినిమాలు చేసుకునే దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా సమాచారం బయటికి వచ్చినప్పుడే అంతా ఆశ్చర్యపోయారు. ప్రభాస్ అభిమానులైతే ఈ సినిమా వద్దే వద్దన్నారు. కానీ ప్రభాస్ మారుతిని నమ్మి ముందుకు వెళ్ళిపోయారు. రాజాసాబ్ ప్రోమోలు చూస్తే మారుతి ఏదో అద్భుతం చేస్తాడని అనిపించింది. ప్రభాస్ అభిమానులు సైతం నెగిటివిటీనంతా పక్కన పెట్టేసి తమ హీరోలాగే మారుతి మీద నమ్మకం పెట్టుకున్నారు. మరి వీళ్ళందరి నమ్మకాన్ని మారుతి నిలబెట్టాడా? తెలుసుకుందాం పదండి. మొదటిగా కథ విషయానికి వస్తే, రాజు అంటే ప్రభాస్ తల్లిదండ్రులను కోల్పోయిన ఒక కుర్రాడు. అతడికి తన నానమ్మ గంగాదేవి అంటే జరీనా వాహబ్ అంటే పంచప్రాణాలు. అయితే అనారోగ్యం పాలై ఆల్జిమర్స్ తెచ్చుకున్న గంగాదేవి ఎన్నో ఏళ్ల ముందు తనను వదిలి వెళ్ళిపోయిన భర్త కనకరాజు అంటే సంజయ్ దత్ కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఆమె కోసం ఎలాగైనా కూడా తన తాతను వెతికి తీసుకురావాలని తాను ఉన్న ఊరు నుంచి హైదరాబాద్ బయలుదేరతాడు రాజు. అక్కడ తాతను వెతికే క్రమంలో సిటీకి దూరంగా అడవిలో పాడుబడ్డ బంగ్లాలోకి రాజు అతడి ఫ్రెండ్స్ వెళ్తారు. అక్కడే తన తాత గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి రాజుకి. ఆ విషయాలేంటి? అతడి తాతకేమైంది? తన నానమ్మ కోరికను రాజు తీర్చగలిగాడా? ఈ సంగతులన్నీ కూడా తెర మీదే తెలుసుకోవాలి. కథనం విశ్లేషణ విషయానికి వస్తే, హారర్ కామెడీ సినిమాలు తీయడంలో మారుతి నైపుణ్యం ఎలాంటిదో పుష్కరం కిందటే ప్రేమ కథా చిత్రంలో చూసాం. అప్పటికీ అతను చిన్న దర్శకుడు మాత్రమే. తక్కువ వనరులతోనే ఒక ట్రెండ్ సృష్టించే సినిమా తీశాడతను. ఇప్పుడు మళ్ళీ అతను హారర్ నేపథ్యంలో ఒక కథను ఎంచుకుంటే ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ దొరికాడు. 100 కోట్ల బడ్జెట్ తో పాటు అడిగిందల్లా ఇచ్చే నిర్మాణ సంస్థ కూడా అండ లభించింది. టాప్ టెక్నీషియన్లు, బోలెడంత మంది ఆర్టిస్టులు, ఇలా ఏం కోరుకుంటే అవన్నీ సమకూరాయి. అన్నిటికీ మించి 3 ఏళ్లకు పైగా సమయం కూడా దొరికింది. వెండి తెరపై అద్భుతాన్ని ఆవిష్కరించడానికి ఇంతకంటే ఏం కావాలి? కానీ మారుతి ఓ గొప్ప అవకాశాన్ని వృధా చేశాడనిపిస్తుంది. ప్రేక్షకుల అంచనాలకు మించి ఏదో చేయాలని తనకు పట్టున్న అంశాలను వదిలేసి హారర్ కథతో ఒక సైకలాజికల్ గేమ్ ఆడాలని చూశాడు. ఆ కాన్సెప్ట్ కొత్తగా అనిపించినా దాన్ని సరిగ్గా డీల్ చేయలేక కంగాలిగా మార్చేయడంతో రాజాసాబ్ ప్రేక్షకుల అంచనాలకు దూరంగా నిలిచిపోయింది. ప్రభాస్ చాన్నాళ్ల తర్వాత జోష్ ఉన్న ఎనర్జెటిక్ గా అనిపించే ఫుల్ లెంత్ రోల్లో కనిపించడం అభిమానులను సంతోషపెట్టినా కూడా, కొన్ని ఎపిసోడ్ల వరకు ఆకట్టుకున్నా కూడా సుదీర్ఘ నిడివితో సాగే రాజాసాబ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. రాజాసాబ్ 3 గంటలకు పైగా నిడివి ఉన్న సినిమా. ఇంత సుదీర్ఘ నిడివిలో కూడా కథేంటో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పకపోవడం, ఏ పాత్రను కన్విన్సింగ్ గా ప్రెజెంట్ చేయలేకపోవడం ఈ సినిమాకున్న అతిపెద్ద సమస్య. విలన్ చెడ్డవాడైనా సరే అతను లక్ష్యంతో ఉన్నాడు అంటే దాని వెనుక బలమైన కారణం కనిపించాలి. అతను విపరీత మనస్తత్వంతో ప్రవర్తిస్తున్నాడు అంటే దానికి కూడా సరైన రీజనింగ్ ఉండాలి. వీటితో ప్రేక్షకులు కన్విన్స్ కావాలి. కానీ రాజాసాబ్లో అసలు విలన్ లక్ష్యమేంటో, అతనేం సాధించాలనుకుంటున్నాడో అర్థం కాదు. అతడికి సంపద మీద ఆశ అంటారు. పోనీ ఆ సంపదను సొంతం చేసుకుని దాన్ని అనుభవిస్తాడా అంటే అదేమీ చేయడు. ఊరికే సంపద పోగేసుకుని ఒక చోట కూర్చుంటాడు. తన భార్య మీదే అతను ఎందుకు పగ సాధిస్తుంటాడనడానికి అసలు సరైన కారణమైతే ఉండదు. అసలు విలన్ పాత్ర పర్పస్ ఏంటన్నదే కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు దర్శకుడు మారుతి. విలన్ చేసిన దెయ్యం పాత్రను చూస్తే ఎక్కడ కూడా రవ్వంత భయం కలక్కపోవడం దానికున్న అతి పెద్ద బలహీనత. ఇక ఈ కథలో నానమ్మ మనవడి మధ్య ఎమోషన్ ఎంతో కీలకం. తన నానమ్మ కోసమే హీరో ప్రాణాలకు తెగించి పోరాడతాడు, ఎన్నో విన్యాసాలు చేస్తాడు. కానీ అతను అంత చేయాలి అంటే ముందు నానమ్మ మనవడి మధ్య బంధాన్ని బలంగా చూపించడం, ఆ ఎమోషన్ జనాలకు పట్టేలా చేయడం చాలా అవసరం. ఇక్కడ అది కూడా జరగలేదు. కథకు అత్యంత కీలకమైన 3 పాత్రల్లో వీటితోనూ ఎమోషనల్ కనెక్ట్ ఏర్పడినప్పుడు ఇక కథతో ఎలా ట్రావెల్ చేయగలం? మరి 3 గంటల నిడివిలో మారుతి ఇంకేం చేశాడు అంటే, ఒకరు ఇద్దరూ సరిపోరని ఏకంగా 3 హీరోయిన్లను పెట్టి రొమాంటిక్ ట్రాక్స్ నడిపించాడు. కమేడియన్లను పెట్టి నవ్వించడానికి ప్రయత్నించాడు. కానీ ఇటు రొమాన్స్ పండలేదు, అటు కామెడీ కూడా పెద్దగా పేలలేదు. ఇంకోవైపు హారర్ ఫ్యాక్టర్ సైతం పెద్దగా పనిచేయలేదు. హీరోయిన్లు 3 పోటీ పడి మరీ అందాల విందు చేశారు. కానీ వాళ్ళ పాత్రల్లో ఒకటి కూడా క్లిక్ కాలేదు. 3 హీరోయిన్లతో హీరో రొమాన్స్ పూర్తిగా తేలిపోయింది. తొలి గంటలో దర్శకుడు పెద్దగా కథలోకి వెళ్లకుండా హీరోయిన్లతో ఆటపాటలు, కామెడీ ట్రాక్లతోనే కాలక్షేపం చేయించడానికి చూడడంతో విసుగొచ్చేస్తుంది.
విలన్ పాత్ర రంగప్రవేశంతో ఇంటర్వెల్ ముంగిట ప్రేక్షకులు తొలిసారిగా కొంచెం సినిమాలో ఇన్వాల్వ్ అవుతారు. విలన్ దగ్గర బందీలైపోయిన హీరో అండ్ గ్యాంగ్ అక్కడి నుంచి ఎలా బయటకు వస్తారన్న నేపథ్యంలో మిగతా కథ అంతా కూడా నడుస్తుంది. దయ్యాన్ని చూసి అందరూ భయపడి అదిరిపోయే కామెడీకి కాలం చెల్లిపోవడంతో ద్వితీయార్థంలో ఆ సన్నివేశాలేవి కూడా ఫలితాన్నివ్వలేదు. అయితే బొమ్మన్ ఇరానీ పాత్ర రంగప్రవేశంతో ఇది సగటు హారర్ కథ కాదని అర్థమవుతుంది. మారుతి చెప్పాలనుకున్న యూనిక్ పాయింట్ లోకి సినిమా అడుగు పెట్టాక రాజాసాబ్ తొలిసారిగా క్యూరియాసిటీ పెంచుతుంది. సినిమా మొత్తంలో దర్శకుడి మార్క్ బలంగా కనిపించే ఈ కథ స్థాయిని పెంచే ఎపిసోడ్ అది. విలన్ తంత్రం ఏంటో తెలిసినప్పుడు తర్వాత హీరో అతన్ని కౌంటర్ చేసినప్పుడు భలేగా అనిపిస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ ను నేర్పుగా షార్ప్ గా లాగించడంలో మారుతి కొంచెం తడబడ్డాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి భారీతనంతో కూడిన విజువల్ మాయాజాలంతో రాజాసాబ్ ఆకట్టుకుంటాడు. కానీ ఎంతకీ తగని విధంగా ఈ సన్నివేశాలు సాగడం కొంత ప్రతికూలమైంది. విలన్ పాత్ర ఆడే ఆట బాగున్నా కూడా తన పాత్ర చిత్రనే సరిగ్గా లేకపోయింది. అలాగే హీరో నానమ్మ ఎమోషన్ కూడా వర్కౌట్ కాలేదు. ఈ విషయాల్లో మారుతి జాగ్రత్త పడి ఉంటే అవసరం లేని ఫిల్లింగ్ ఎపిసోడ్లను పక్కన పెట్టి ఈ కథను ఇంకా షార్ప్ గా చెప్పగలిగి ఉంటే మాత్రం రాజాసాబ్ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలబడేది. కానీ ఇప్పుడు మాత్రం ఇది మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్ పర్ఫార్మెన్స్ గురించి మారుతి చెప్పిన మాటలు అతిశయోక్తి కాదు. చివరి 40 నిమిషాల్లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ముఖ్యంగా హాస్పిటల్ ఎపిసోడ్ లో బాగా చేశాడు. గత చిత్రాల్లో మూభావంగా అంతగా యాక్టివ్ గా ఉండని పాత్రలు చేసిన ప్రభాస్ ఇందులో మాత్రం ఫుల్ జోష్ తో కనిపించారు. తన స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల ఏదో కృత్రిమత్వం ఇబ్బంది పెడుతుంది. కానీ ఓవరాల్ గా ప్రభాస్ అభిమానులను అయితే అలరిస్తాడు. సినిమా అంతా కూడా అతడి చుట్టూనే తిరుగుతుంది. హీరోయిన్లు ముగ్గురు అందాల విందు చేశారు. ముఖ్యంగా నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ అందాల ప్రదర్శనలో పోటీ పడ్డారు. వాళ్లను అందుకోసమే పెట్టారనిపిస్తుంది. వాళ్లకు సరైన పాత్రలు కూడా ఇవ్వలేదు. వాటిలో పర్ఫార్మెన్స్ కు స్కోపే లేదు. రితిక్ కుమార్ క్యారెక్టర్ అయితే పూర్తిగా తేలిపోయింది. సంజయ్ దత్, జరీనా వాహబ్ ఇద్దరికి కూడా కీలక పాత్ర దక్కాయి. వాళ్ళిద్దరి నటన ఆకట్టుకుంటుంది. కానీ వారి పాత్రల చిత్రణ సరిగ్గా లేదు. బొమన్ ఇరానీ కనిపించిన కాసేపైనా తన ప్రాధాన్యాన్ని చాటుకున్నాడు. అమ్ము అభిరామి ఓకే. సత్య, వీటివి గణేష్, ప్రభాస్, శ్రీనుల కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే సంగీత దర్శకుడు తమన్ పనితనం గొప్పగా లేదు. అలా అని తీసిపడేసేలానూ లేదు. తన పాటల్లో శరత్ చంద్రిక, నాచే నాచే రీమిక్స్ బాగున్నాయి. మిగతావి గుర్తుంచుకునేలా లేవు. చివరి 40 నిమిషాల్లో తమన్ ఆర్ఆర్ అత్యున్నత స్థాయిలో సాగింది. సన్నివేశాలను బీజిఎంతో బాగా ఎలివేట్ చేశాడు. కానీ అంతకు ముందు వరకు ఆర్ఆర్ అంత ప్రత్యేకంగా ఏమీ అనిపించదు. బీజిఎం ఎక్కడో విన్నట్లే అనిపిస్తుంది. కొన్ని సీన్లలో రాక్షసుడు స్కోర్ గుర్తుకొస్తుంది. కార్తీక్ పళని ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. విఎఫ్ఎక్స్ టీమ్ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. సంబంధిత సన్నివేశాలను భారీగా తీర్చిదిద్దారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో మాత్రం ఏం మాత్రం రాజీ పడలేదు. భారీగా సినిమాను తీర్చిదిద్దారు. రైటర్ కమ్ డైరెక్టర్ మారుతి సగటు హారర్ కథకే ఒక డిఫరెంట్ టచ్ ఇవ్వాలని చూశాడు. కథలోని ఆ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. దాని మీద అతను బాగానే కసరత్తు చేశాడు. కానీ ఈ కథకు స్క్రీన్ ప్లే మాత్రం సరిగ్గా కుదరలేదు. అసలు కథలోకి వెళ్ళడానికి ముందు పెట్టిన కాలక్షేపం ట్రాక్స్ సినిమాకు పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. సగటు కమర్షియల్ సినిమాల అన్ని మిక్స్ చేయాలని చూడడం ప్రతికూలంగా మారింది. రైటింగ్ మేకింగ్ లో మారుతి కష్టాన్ని తక్కువ చేయలేం. కానీ ఎగ్జిక్యూషన్ ఇంకా మెరుగ్గా ఉండాల్సిందే. చివరిగా రాజాసాబ్ డోస్ సరిపోలేదు సాబ్. రేటింగ్ 5కి 2.25 ఇవ్వచ్చు.